हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. సో ఈ చాప్టర్లో ద 3 గ్రేట్ సెంటర్స్ అనే చాప్టర్లో మనం చివరికి వచ్చేసాం. మనం ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్లానటరీ ప్లేన్స్ అని మాస్టర్ గారు చాలా మాటలు ఉపయోగిస్తుంటారు. సోలార్ ప్లేన్ అని, ప్లానటరీ ప్లేన్స్ అని. ఈ ప్లానటరీ ప్లేన్స్ అని అన్నప్పుడల్లా మీరు మనం అనుకుంటున్న ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే ఎలా ఉంటుంది, ఏ భావంలో ఏ గ్రహం ఉంటే ఎలా ఉంటుంది, ఈ గ్రహాల లక్షణాలు ఏంటి, ఈ గ్రహాలు ఏమో ఏ వృత్తులు తెలియజేస్తాయి, ఏ శరీర భాగాలు తెలియజేస్తాయి, ఈ గ్రహాల లెవెల్లో మీరు దయచేసి ప్లానటరీ ప్లేన్స్, సోలార్ ప్లేన్స్ అనే పదాలను అర్థం చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయబోకండి. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. ప్లానటరీ ప్లేన్స్ అంటే ప్లానెట్స్ అవన్నీ కూడా సౌర కుటుంబంలో అవి పనిచేసే విధానం, వాటి విధానం ఒకటి దానికి వేరే ఉంటుంది. మనలో ఉండేటటువంటి కొన్ని ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం వాటి పేరు పెట్టుకున్నాం. మనం అవి టోటల్ ప్లాన్ కోసం సృష్టిలో ఒక డివైన్ ప్లాన్ అని ఉపయోగిస్తారు కదా మాస్టర్ గారు ఎప్పుడూ కూడా. ఆ సృష్టిలో ఉండే ఒక విశ్వ ప్రణాళికలో భాగంగా అవి పనిచేస్తూ ఉంటాయి. వాటి మానవ ఎలా పనిచేసుకుంటూ ఉంటాయి. వాటికి మనలో ఉండేటటువంటి కొన్ని కేంద్రాలకి, లేకపోతే కొన్ని ఫోర్సెస్కి, ఎనర్జీస్కి సింబాలిక్గా వాటి పేర్లు మనం దీని లోపల పెట్టుకున్నాం. ఇది అర్థం చేసుకోండి. మీరు డైరెక్ట్గా అక్కడుండే గురుగ్రహం మన మీద డైరెక్ట్గా పనిచేస్తుంది అని అట్లా అర్థం చేసుకోవద్దు. మనలో కొన్ని కేంద్రాలు ఉన్నాయి ఇంటర్నల్గా, అదే కదా అక్కల్ట్ అనాటమీ అంటే. ఆ కేంద్రాలకి కొన్ని రకాలైనటువంటి ధర్మాలు అనాల లక్షణాలు ఉన్నాయి. దానికి ఒక అనుసంధానంగా దాని పేర్లు లోపల వాటికి మనం పెట్టుకున్నాం. ఇది మనం అనుకునేటటువంటి గ్రహాల పేర్లు లోపల ఉన్నటువంటి ధర్మాలకి, కొన్ని ప్రిన్సిపల్స్కి ఆ పేర్లు మనం పెట్టుకున్నాము. వాటికి అవి మనం ప్రభావితం చేస్తాయి, ఆ ప్రభావాన్ని తీసుకుంటాయన్నమాట కరెక్టే. కానీ మన గురించి అవి క్రియేట్ చేయబడలేదు సౌర కుటుంబంలో. అది గుర్తుపెట్టుకోండి. ప్లానటరీ ప్లేన్ అంటే అలా అర్థం చేసుకోవాలి మీరు. ఎప్పుడు ప్లానెట్స్ అనగానే వెంటనే గురుగ్రహం అంటే అదే మనకేదో జ్ఞానం ఇస్తుంది, మన భక్తి ఇస్తుంది, అదే గురుగ్రహం అని అనుకోవద్దు. వాటి తాలూకు పర్పస్ వేరుగా ఒకటి ఉంటుంది టోటల్ ప్లాన్లో. ఇది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. రెండవది, కొన్ని ఇంగ్లీష్ పదాలకి నేను కొన్ని వర్డ్స్, తెలుగు వర్డ్స్ ఉపయోగిస్తున్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను చెప్పాలంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నాను అన్నట్లయితే, అంటే ఎగ్జాక్ట్గా నేను ఆ వర్డ్స్ ఉపయోగించలేకపోతున్నాను. ఎందుకు ఇబ్బంది పడుతున్నాను అంటే, ఓఎంఎస్ సిరీస్ అంటే మాస్టర్ గారి తాలూకు యూరోప్ లెక్చర్స్ అన్నీ, ఇంగ్లీష్ లెక్చర్స్ అన్నీ కూడా మనం బుక్స్గా వేద్దాం అనుకున్న మన ఈ ప్రాజెక్ట్ మొదలెట్టి దాదాపు 7 years దాటిపోయింది అనుకుంటాను. ఈ 7 yearsలో రాత్రులు పగలు మాస్టర్ గారి తాలూకు ఇంగ్లీష్ లెక్చర్లు విని అవన్నీ మన వాళ్ళందరూ టైప్ చేసిన తర్వాత వాటిని బుక్ ఫామ్లో పట్టుకొచ్చి ఎడిట్ చేసి, కంపైల్ చేసి, మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేసి, మళ్ళీ బుక్ ఫామ్లో పట్టుకొచ్చి, మళ్ళీ ప్రూఫ్ రీడ్ చేసి, అంటే గత 7-10 సంవత్సరాలు అనుకుంటాను కంప్లీట్గా నేను ఏ తెలుగు పుస్తకాలు చదువుకోవట్లేదు. చదివితే ఒక పేపర్ చదువుతాం, పొద్దున పేపర్లో ఈ లాంగ్వేజ్ అంతా ఉండదు కదా. కాబట్టి నేను భాగవతం కానీ, పతంజలి యోగ సూత్రాలు కానీ, లేకపోతే శంకరం భగవద్గీత కామెంటరీ కానీ, నేను రాసిన జ్యోతిష్ ప్రకాశం పుస్తకం కానీ, ఏవి నేను గత 10 yearsగా మాస్టర్ గారు రాసినటువంటి పుస్తకాలు కానీ, నా పుస్తకాలు కానీ, తెలుగు పుస్తకాలు అని ఏవి చదువుకోవట్లేదు. ఆ ఏవి చదువుకోకపోవడం వల్ల, ప్లస్ నాకు మెమరీ అనేది కొంచెం తక్కువ, మిగతా వాళ్ళతో పోల్చుకుని నాకు మెమరీ కొంచెం తక్కువ ఉంటుంది. సో దేంతో నేను పని చేసుకుంటూ ఉంటానో అవన్నీ నాలో రిజిస్టర్ అయి పనిచేస్తుంటాయి తప్ప, వీటితో నేను కొంతకాలం పని చేయట్లేదు, అవన్నీ నా మెమరీలో ఎక్కువ స్టోర్ అయి ఉండవు. అది నా ప్రాబ్లం. అది
సో ఇక్కడ ఇంగ్లీష్లో చూసి చెప్తున్నప్పుడు నేను కొన్ని పదాలు కరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నానేమో, అది మీరు దయచేసి అర్థం చేసుకొని, అంతకన్నా మంచి పదాలు మీకు ఏమైనా వస్తే నేను అంటే ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేలా నేను చెప్తున్నాను, కానీ కరెక్ట్ పదం నేను ఉపయోగించలేకపోతున్నానని చెప్పి నాకే అనిపిస్తున్నది. మళ్ళీ నేను ఇప్పుడు రోజుకో గంట అరగంట భాగవతానో, లేకపోతే పతంజలి యోగ సూత్రాల్లో, లేకపోతే ఏదైనా జ్యోతిర్విద్య మాస్టర్ గారి పుస్తకానో, లేదా నేను రాసినటువంటి జ్యోతిష్ ప్రకాశాన్ని మళ్ళీ చదువుకుంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు వస్తాయేమో, కానీ అంత టైం నాకు లేదు ఇప్పుడు. సో దయచేసి అది మీరు అర్థం చేసుకోండి. ఎక్కడన్నా కానీ పొరపాటులో ఏదన్నా నేను చెప్పినటువంటి వర్డ్ ఎగ్జాక్ట్ మీనింగ్ని క్యారీ చేయకపోతే మాత్రం మీరు కంగారు పడద్దు. భావం మాత్రం మీకు అర్థమవుతుంది, అంతవరకు నేను చెప్పగలను ఖచ్చితంగా. ఎక్స్ప్లెనేషన్ అంతా చాలా కరెక్ట్గా వెళుతున్నది, చాలా బాగా వెళుతుంది ఎక్స్ప్లెనేషన్, నిజంగా చాలా చక్కగా వెళుతున్నది. పదాల గురించి మాత్రం చెప్తున్నాను సుమా, నేను ఎక్స్ప్లెనేషన్ గురించి నేను ఇంకేం చెప్పట్లేదు. ఎక్స్ప్లెనేషన్ గురించి ఇక్కడ కామెంట్స్ ఏమీ లేవు. శుభ్రంగా మాస్టర్ గారి తాలూకు దయవల్ల అది బాగానే సాగుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. These three phases are symbolized by the above said three forces of the planetary level. When the mind is turned inwards, మనస్సు ఎప్పుడైతే అంతర్ముఖత్వం చెందిందో, ది ఆబ్జెక్టివ్ వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మైండ్ అంతర్ముఖత్వం చెందినప్పుడు ఇక బాహ్య ప్రపంచం అనేది ఇక మనకి ఉండదు. అదే ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, నిద్రపోతున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఏం జరుగుతుందో. పెద్ద శబ్దం వచ్చి మెలకు వచ్చినప్పుడు కూడా, మెలకు వచ్చిన తర్వాత మన బాహ్య ప్రపంచం గురించి ఆ శబ్దం అనే శబ్దంతో మనకు మెలకు వస్తుంది అంటే మన బాహ్య ప్రపంచంలోకి వచ్చేసినట్టే. సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగికి ఆయనకి బాహ్య స్మృతి అనేది ఆయనకి ఏమీ ఉండదు. అదే మనం చూసేవాడు లేకపోతే చూడబడేది ఉండదని చెప్పుకుంది. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. వెన్ ది మైండ్ ఈజ్ టర్న్డ్ ఇన్వర్డ్స్, ది ఆబ్జెక్టివ్ వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇట్ ఈజ్ ఆబ్జెక్టివ్ డార్క్నెస్ అండ్ సబ్జెక్టివ్ లైట్. ఆబ్జెక్టివ్ డార్క్నెస్ అంటే ఏంటి? పైదంతా కూడా చీకటిగా ఉంటుంది, లోపలంతా కూడా వెలుగు ఉంటుంది అనమాట. లోపల వెలుగు ఉన్నప్పుడు, లోపల వెలుగులో మనం ఉన్నప్పుడు బయటంతా చీకటి అంటే అర్థం ఏంటంటే, ఆ బయట ప్రపంచంతో ఉండే సంబంధాలు కానీ, బయట ప్రపంచాన్ని మన కంటితో చూడటం కానీ, బయట ప్రపంచాన్ని మన చెవితో వినటం కానీ అన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయి, ఒక తాబేలు ఎలాగైతే ఏదైనా శత్రువు వచ్చినప్పుడు తనలోకి ఆ పంచేంద్రియాలని అంటే 4 కాళ్ళు తలని మొత్తం అంతా లోపలికి తీసేసుకుంటుందో, అదే కదా ప్రత్యాహారం అంటే. అట్లాగా మనం కూడా అంతర్ముఖం చెందినప్పుడు ఇక బాహ్య ప్రపంచంతో ఉండేటటువంటిది కట్ అయిపోతుంది. అది అర్థమవుతుంది కదా మీకు. ధారణ అయిపోయిన తర్వాత ధ్యానం, ప్రత్యాహారం అయిపోయిన తర్వాత ధారణ అయిన తర్వాత ధ్యానం అయిన తర్వాత ఆ ధ్యాన స్థితిలో అంతర్ముఖత్వం చెందినప్పుడు అప్రయత్నంగా సమాస్థితిలోకి వెళ్ళిపోతాడు మనిషి. సమాస్థితిలో ఎలా ఉంటుందో ఎవడు చెప్పలేడు. అందులో బయటకు వచ్చి చెప్పడానికి ఆయన ఉండడు కదా అక్కడ, తెలుసుకోవడానికి అక్కడ ఏం ఉండదు. ఇలా ఉంటుంది అని ఏదో పుస్తకాల్లో రాశారు కాబట్టి, ఎక్కడ రాశారు కాబట్టి ఆ స్థితి ఇలా ఉంటుంది అని చెప్పుకోవడం తప్పిస్తే, ఉన్నవాడు ఆ స్థితిలో ఉండి మనం చెప్పడానికి ఆయన బాహ్య ప్రపంచంలోకి ఆయన రాలేడు. ఆయన ఇది చెప్తున్నారు ఇక్కడ. సో ఆబ్జెక్టివ్ వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ డార్క్నెస్ అండ్ సబ్జెక్టివ్ లైట్. వాట్ ఈస్ డార్క్నెస్ టు ది ముండేన్ మ్యాన్ ఈజ్ దేర్ ఫార్ ద ట్రూ లైట్ ఆఫ్ ది స్పిరిచువలిస్ట్. వాట్ ఈజ్ డార్క్నెస్ టు ద ముండేన్ మ్యాన్ ఈజ్ దేర్ ఫార్ ద ట్రూ లైట్ ఆఫ్ ది స్పిరిచువలిస్ట్. ముండేన్ మ్యాన్ అంటే బాహ్య ప్రపంచంలో జీవించే మనం అండి. అని ఏదైతే అక్కడ చీకటో అదే ఒక యోగి అయినటువంటి వాడికి లోపల అది వెలుగు సుమా అని చెప్తున్నారు. అందుకే భగవద్గీతలో కూడా అందరూ నిద్రపోతున్నప్పుడు యోగి మెలకువగా ఉంటాడు, అందరూ మెలకువగా ఉంటే యోగి నిద్రపోతుంటాడు సుమా అని చెప్తారు. దీనికి ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సాధనలో అంతర్ముఖంగా వెళ్ళడం అనేది ముందు మనం సాధన చేయాలి. అంతర్ముఖంగా వెళ్ళడం అంటే దానికి ఎట్లా వెళ్తాం? అంతర్ముఖంగా దానికి ఏదైనా ఒక మార్గం ఉండాలి కదా. అంటే అందుకే ఏం చెప్తారంటే, అంతర్ముఖంగా మన లోపల ఏవైతే సహజంగా కొన్ని ప్రక్రియలు ప్రకృతి సిద్ధంగా సృష్టి ధర్మాలను అనుసరించి పనిచేస్తూ ఉన్నాయో, వేటి వల్ల అయితే మనం జీవిస్తున్నామో అలాంటి శ్వాసలు కానీ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కానీ, హృదయ స్పందనలు కానీ ప్రధానంగా అవి మనం చూసుకోవాలి. లేకపోతే మన మెదడు పనిచేసే విధానం కానీ, అక్కడ దాకా మెదడు వరకు మనం వెళ్ళొద్దండి, తర్వాత ఎప్పుడు చూసుకుందాం మనం. ఇంతవరకు మనం హృదయం దగ్గరే ఉందాము. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసు పెట్టడం కానీ,
హృదయ స్పందనల మీద మనస్సు పెట్టడం కానీ, అక్కడంతా ఒక మహా వెలుగు నిండి ఉన్నట్టుగా ఒక ధ్యానం చేయడం కానీ చేసినప్పుడు, ఎందుకు ఇదంతా అంటే మనస్సుని అక్కడ పెట్టడం గురించి. అంటే బహిర్ముఖంగా ఉన్న మనస్సుని అంతర్ముఖంగా తీసుకువెళ్ళడం సాధన చేసినప్పుడు క్రమక్రమంగా సహజంగా ఉన్నటువంటి ఇంతవరకు మనకి తెలియకుండా అవి పనిచేస్తున్నాయి. వాటి గురించి మనం తెలుసుకున్నాము. వాటి పట్ల మనలో ఉండే ప్రజ్ఞ వాటి పట్ల మేల్కొన్నది. వాటితో మనస్సు కలిసినప్పుడు ఏమవుతుందంటే అది బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వం చెందుతుంది. అప్పుడు ఆ ధర్మాలు ఏవైతే సహజంగా మనలో పనిచేస్తున్నాయో అవి ఏ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నాయో ఆ బ్యాక్గ్రౌండ్లోకి మనస్సు వెళ్ళినప్పుడు అది ఆత్మ దాకా మనస్సు ప్రయాణం అనేటటువంటిది. అంచేత బయట డార్క్నెస్, లోపల వెలుగు సుమా అని చెప్తారు. ఇదే కొంచెం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాడు మాస్టర్ ఏం చెప్తారు తెలుసా? నిజమైన వెలుగు అంటే డార్క్నెస్సే సుమా అని చెప్తారు. అదే పోతన చాలా మాటలు మనం చెప్పుకున్నాం. ఇది కూడా మాస్టర్ చెప్పిందే. పోతన మాచుల వారు భాగవతంలో పెను చీకటికి ఆవల అంటాడు. అంటే మనం చూస్తే కొంత దూరం పోయిన తర్వాత చూస్తే చీకటి, ఆ చీకటికి ఆవలంటే ఇంతకన్నా చీకటిగా ఉంటుందేమో. అసలే ఒక లైట్, ఈ లైట్స్ అన్నీ ఆగిపోయిన స్థితి ఉందనుకోండి. ఈ లైట్స్ అన్నీ మనం స్పేస్లోకి వెళ్తున్నాము. ఒక స్టేజ్కి వెళ్ళేంత వరకు ఈ లైట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఒక స్టేజ్ దాటిన తర్వాత అక్కడ చీకటే ఉంటుంది. అక్కడ చీకటే ఉంటుంది. అట్లాగే అంతర్ముఖంగా ధ్యానం చేసేటప్పుడు కొంతమంది భయపడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా బహుశా చీకట్లోకి వెళ్తారేమో మనకు తెలియదు. ఆ అనుభవం ఉంటే కానీ మనకు తెలియదు కదా. వాళ్ళు మనకు తెలియని దాని గురించి మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు. ఇది ఇక్కడ చెప్తున్నారు. వాట్ ఈజ్ డార్క్నెస్ టు ద ఫిజికల్ ఐ ఈజ్ బట్ ట్రూ లైట్ టు ది థర్డ్ ఐ దట్ అవేకెన్స్ టు us in us when the mind merges within. ఇవన్నీ ధ్యానాలండి. మాస్టర్ చెప్తున్నారు ఇవన్నీ కూడా. ఏం చెప్తున్నారు ఇక్కడ? వాట్ ఈజ్ డార్క్నెస్ టు ది ఫిజికల్ ఐ, ఏదైతే ఫిజికల్ ఐకి చీకటో అంధకారమో, ఈజ్ బట్ ట్రూ లైట్ టు ది థర్డ్ ఐ. ఈ మూడో కన్ను ఉంది కదా, ఆ మూడో కన్నుకి అది వెలుగటండి. అక్కడ చీకటి అయితే ఇక్కడ వెలుగు ఏంటండి అని అడగొచ్చు మీరు. అదొక ధ్యాన ప్రక్రియ. అదొక భావన. అది ఒక సృష్టిలో ఉండేటటువంటి ఒక ఫినామినన్. అది అర్థం చేసుకోవడం గురించి మనం ప్రయత్నం చేస్తే అది అర్థం కావాలి తప్ప, దాని అంతా మనకు అర్థం కావాలి తప్ప మనం అర్థం చేసుకోవడానికి అది సాధ్యమయ్యే విషయం అంటే నాకైతే కాదు. ఎట్లా అది? మన పైన అంతా డార్క్నెస్ అంటే అర్థం ఏంటి? మన కళ్ళు లేకపోతే పైనంతా డార్క్నెస్. చీకటి, పైన చీకటి ఉందండి. పైన చీకటి ఉంటే మనం పైన చీకటి ఉందంటే రెండే కారణాలు అయితే. ఒకటి రాత్రైనా అయి ఉండాలి, రెండోది మన కళ్ళు కనిపించకపోయినైనా అయి ఉండాలి. ఇది అంతర్ముఖంగా వెలుగు ఎలాగ అవుతుంది అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? అంతర్ముఖంగా వెలుగుని దర్శించినట్టు కళ్ళు మూసుకుని అంతర్ముఖంగా ధ్యానం చేస్తున్నప్పుడు, అంతర్ముఖంగా నేను చాలా మాటలు రిపీట్ చేశాను కదా, లహరి మహాశయుడి తాలూకు ఆయన ధ్యాన అనుభవం మీకు రిపీట్ చేశాను కదా. కళ్ళు మూసుకున్నప్పుడు మొత్తం కళ్ళు మూసుకునే లోపల చీకటే ఉంటుంది కదా. ఆ చీకట్లో ఒక వెలుగు, ఒక కిరణం కాదు, ఒక పెద్ద వెలుగు మనకు కనిపించింది అనుకోండి. అది కూడా ఒక రకంగా ఫిజికల్ లైట్ లాంటిదే, ఫిజికల్ లైట్ కాకపోయినా. కానీ ఆ వెలుగు అనేటటువంటిది మనలో ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మనలో నుంచి ఆ మూడవ నేత్రం అంటాం కదా, తాడే అంటాం కదా, అదే ఇక్కడ మేల్కొన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మనలో ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి అంటాం కదా, అంతర్దర్శనం అంటాం కదా, అలాంటివి చాలా కలుగుతాయి అని యోగులు చెప్తారు. అలాంటి చాలా కలుగుతాయని యోగులు చెప్తూ ఉంటారు. అందుకే కొన్ని యోగ ప్రక్రియల్లో, కొన్ని సంస్థల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని వెలుగుని ధ్యానం చేయమంటారు, వైట్ లైట్ని ధ్యానం చేయమంటారు. చాలామంది ఏం చెప్తారు తెలుసా? ధ్యానం ప్రారంభించినటువంటి మొట్టమొదటి రోజుల్లోనే కళ్ళు మూసుకోగానే పెద్ద కాంతి కనిపించింది సుమా అని చెప్తారు. అన్ని దేశాల్లోని కూడా, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని యోగ మార్గాలు, అన్ని సాధనా మార్గాలు, అన్ని ధ్యాన మార్గాల్లో అందరూ చాలా కామన్గా చెప్పేటటువంటి ఒక అనుభవం ఏంటంటే, ధ్యాన అనుభవం ఏంటంటే ఒక మహా వెలుగుని దర్శించాము సుమా అని చెప్తారు. అంటే దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ అని అనుకోవాలి మనం.
ఆ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్లోకి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఏం చెప్తున్నారంటే, వాట్ ఈజ్ డార్క్నెస్ టు ద ఫిజికల్ ఐ ఈజ్ బట్ ద ట్రూ లైట్ టు ద థర్డ్ ఐ దట్ అవేకన్స్ ఇన్ అస్ వెన్ ది మైండ్ మెడ్జెస్ విత్ ఇన్. అది ఎప్పుడు మనలో ఎవేకన్ అవుతుందంటే మైండ్ దాంట్లో కరిగిపోవాలి. దాన్ని మెడ్జెస్ ఇన్ విత్ ఇన్ అంటే, మైండ్ మెడ్జెస్ విత్ ఇన్ అంటే మనోలయం కావాలి. మనస్సు శ్వాసల్లో లయం కావాలి. మనస్సు హృదయ స్పందనలో మనస్సు లయం కావాలి. మనోలయం అంటాం మనం. ఇంద్రియ జయము, మనోలయము, మనోజయము, ఆత్మజయము అనే పదాలు వాడుతూ ఉంటాం మనం. జయము అంటే దాన్ని విక్టరీ అని కాదు అక్కడ. మనోలయం అంటే మనస్సు బాహ్యముఖంగా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి మనస్సు, బహిర్ముఖమైన మనస్సు ఏదైతే ఉందో అది అంతర్ముఖత్వం చెందటం, దాంతో ఒకటైపోవటం. అందుకు ధ్యానాన్ని పెంచుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు సేవ చేయాలనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ సర్వీస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువగా అంతర్ముఖంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఎక్కువగా మాట్లాడటం అనేటటువంటిది ఆఫ్ చేసేయాలి. అతిగా భుజించడం అనేటటువంటిది ఆఫ్ చేయాలి. ఎక్కువగా నిద్రపోవడం అనేది ఆఫ్ చేయాలి. తక్కువ నిద్రపోవటం కూడా ఆఫ్ చేసి సరైన నిద్రపోవాలి. సరైన నిద్ర, సరైన ఆహారము, సరైన సంభాషణము, మితమైనటువంటి సంభాషణము, మితమైన ఆహారము, సరిపడా నిద్ర. అతి కుదరదు ఇక్కడ. కాలాన్ని సద్వినియోగపరచుకోవటము, జీవితంలో కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుని ఆ ప్రకారంగా జీవించటము, ఇలాంటివి కొన్ని మనం ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని ఒకటి సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే తప్ప మనస్సు అంతర్ముఖత్వం చెందదు. అది ఈజీ కాదు. మొట్టమొదటి ధ్యానాన్ని తాలూకు సమయాన్ని పెంచుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి. ధ్యానం మీద మనసు నిలబడలేదు, ప్రేయర్ మీద మనసు నిలబడలేదు అంటే మనస్సు అంతర్ముఖత్వం చెందలేదు అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని భగవద్గీతలు చదువుకున్నా, ఎన్ని లెక్చర్స్ ఇచ్చినా, ఏం చేసినా కూడా మనస్సు అంతర్ముఖత్వం చెంది లోపల ఉన్నటువంటి తాలూకు చైతన్యంలో అది మేల్కోకపోతే, దాన్ని దర్శించకపోతే, దాంతో సంబంధం అనేది మనసుకు ఏర్పడకపోతే ఎన్ని చెప్పినా సాధన ముందుకు వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే యోగులు ఎప్పుడూ కూడా తపస్సులో ఉంటారు. మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఎక్కువసేపు ధ్యానం చేశారా అంటే వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఉన్న అంతర్ప్రపంచంలో ఉన్న కూడా వాళ్ళు ఒకే స్థితిలో ఉంటారు. వాళ్ళనే స్థితప్రజ్ఞలో ఉంటారు. వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ది టైమ్ కీ టు దిస్ సబ్జెక్టివ్ లైట్ ఈజ్ ది న్యూ మూన్. నేను మీకు లాస్ట్ లెక్చర్స్లో పాయింట్ చెప్పాను. మాస్టర్ గారు మనల్ని సృష్టి ధర్మాల్లోకి, సృష్టి మూలాల్లోకి తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడెక్కడ ఉండిపోతామేమో అని చెప్పి, అక్కడ ఉండిపోతే మనకేమీ డైరెక్షన్ ఉండదు. సముద్రంలో పడేసినట్టు మధ్యలో, స్పేస్లో వదిలేసినట్టు మధ్యలో. స్పేస్లో వదిలేస్తే మనం కిందకి ఎలా వస్తాము? సముద్రం మధ్యలో పడేస్తే మనం ఈత కొట్టుకుని ఒడ్డుకి ఎలా వస్తాం మనం? సో ఈ సృష్టి విజ్ఞానం అంతా అట్లా ఉంటుంది. మాస్టర్ గారి టీచింగ్స్లో ఉండే బ్యూటీ ఏంటి తెలుసా? అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టకుండా దానికి ఒక కీ, ఒక అప్లికేషన్ ఇస్తారు. అంటే మన భౌతిక శరీరంలో ఉంటుండగానే ఆ మొత్తం విజ్ఞానాన్ని కానీ ఆ జ్ఞానాన్ని కానీ పట్టుకొచ్చి మన జీవితంలోకి తెచ్చుకొని, మన సాధనలోకి తెచ్చుకొని, దాంతో ఎలాగ మన జీవించాలో అనేటటువంటి దాన్ని తీసుకొస్తారు. కాబట్టి అది మాస్టర్ గారి తాలూకు టీచింగ్స్లో ఉండేటటువంటి బ్యూటీ. అది ఏం చెప్తున్నారంటే, ది టైమ్ కీ టు ది సబ్జెక్టివ్ లైట్ ఈజ్ ద న్యూ మూన్. ఈ సబ్జెక్టివ్ లైట్ అనే దానికి టైం కీ అంటే ఏంటంటే మన టైంలో, కాలంలో కదా మనం జీవిస్తూ ఉంటాము. కాలం అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒక రోజుకి ఏదో 24 గంటలు, గంటకి ఏదో 60 నిమిషాలు, నిమిషానికి ఏదో 60 సెకండ్లు, లేకపోతే కొన్ని నెలలు కలితే 12 నెలలు, సంవత్సరము, ఇలాగలా అదే ఇదంతా కాలం కదా. అట్లాంటి ఒక పెద్ద కాలస్వరూపం మధ్య మనం చెప్పుకునే వాటికి టైంకి ఏంట్రా అంటే న్యూ మూన్ అంట, అంటే అమావాస్య అని చెప్తున్నారు మాస్టర్ గారు. మేము నిన్న కూడా మనం అనుకున్నాం, రోజుని 4 భాగాలుగా చేయడం అంటే ఏంటి, సంవత్సరాన్ని 4 భాగాలుగా చేయడం అంటే ఏంటి చెప్పుకున్నాం కదా మనం.
అట్లాగా రోజు 4 భాగాలంటే ఏం చెప్పుకున్నాం మనం? సన్ రైజ్, నూన్, సన్సెట్ అండ్ మిడ్ నైట్ చెప్పుకున్నాం కదా. దాని అసెండెంట్ 10th house, 7th house, 4th house అని చెప్పుకుంటాం మనం. నేను ఆ డివిజన్ మీకు చెప్పలేదు, అది అటుపక్క పోదురండి మనం. అలాగే ఏం చెప్పుకున్నాం మనం? పౌర్ణిమ, అష్టమి, హాఫ్ మూన్, పౌర్ణిమ, ఫుల్ మూన్, అమావాస్య, న్యూ మూన్. ఇవి కూడా 3 కేంద్రాలుగా పెట్టుకోవాల్సిన సాధకుడు అనేటువంటి వాడని చెప్పి ఒక కీ మనకి ఇచ్చారు. అదే వీటిని టైం కీస్ అంటాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అంతర్ముఖత్వం చెందడానికి, సబ్జెక్టివ్ లైఫ్లోకి వెళ్ళటానికి, మనం ఆ లోపల ఉండే వెలుగును దర్శించడానికి టైంకి ఏంటి అన్నట్లయితే అమావాస్య అని చెప్తున్నారు మాస్టర్ గారు. దట్ ఈజ్ వై ద కామెంటరీ సేస్ that the new moon is the gateway between the outer man and the inner man, while the moon acts as a bolt. ఇది శతపథ బ్రాహ్మణంలో చెప్పారు. ఇక్కడ కామెంటరీ అని మాస్టర్ దట్ ఈజ్ వై ద కామెంటరీ అని అన్నారు కదా. కామెంటరీ అంటే చాలా వాటికి వాడతారు కాబట్టి ఏదన్నా పుస్తకం అనుకుంటారేమో అని చెప్పి శతపథ బ్రాహ్మణంలో చెప్పారు సుమా అని చెప్తున్నారు. ఇక్కడ కింద ఫుట్ నోట్లో పెట్టారు శతపథ బ్రాహ్మణం అని. That is why the commentary says that the new moon is the gateway between the outer man and the inner man. అంటే outer man అంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉన్నటువంటి మనిషికి, అంతర్ముఖత్వం చెందినటువంటి మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఒక బోల్ట్ ఏంటంటే న్యూ మూన్ సుమా అని చెప్పారు. బోల్ట్ అంటే గడ అంటాం కదా, అది ఆ బోల్ట్, అది న్యూ మూన్ సుమా అని చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది? న్యూ మూన్ అమావాస్య నాడు ఏం జరుగుతుంది? పౌర్ణమి నాడు ఏం జరుగుతుంది? పౌర్ణమి నాడు సూర్యకిరణాలన్నీ కూడా చంద్రుడి మీద పడి ఆ చంద్రుడి మించి ఆ కిరణాలన్నీ కూడా భూమి మీదకి వస్తాయి. అంటే బహిర్ముఖత్వం చెందుతాయి, బహిర్ముఖం అవుతాయి. 16 కళలతో అంటాం కదా చంద్రుడు పౌర్ణమి నాడు. అమావాస్య నాడు ఏమవుతుంది? సూర్యుడి తాలూకు కిరణాలు చంద్రుడి మీద పడి మళ్ళా సూర్యుడి పక్క బ్యాక్ వెళ్ళిపోతాయి, భూమిపైకి రావు. కాబట్టి మన భూమి మీద ఆ రోజు చీకటిగా ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, భూమికి మనం ఏం చెప్పుకున్నాం మనం? సూర్యుడు అంటే ఆత్మ అని, చంద్రుడు అంటే మనస్సు అని, భూమి అంటే శరీరం అని చెప్పుకున్నాం కదా. మనలో ఉండే ఆత్మ దగ్గర నుంచి వెలుగు, సూర్యుడనే ఆత్మ దగ్గర నుంచి వెలుగు ఏదైతే ఉన్నదో అది మనస్సు అనే చంద్రుడి మీద పడి అమావాస్య నాడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి సూర్యుడిలోకి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఆత్మలోకే వెళ్ళిపోతాయి. అంటే మనస్సు ఆత్మలో లీనం అయిపోయింది సుమా, బహిర్ముఖత్వం చెందలేదు. అందుకే న్యూ మూన్ అమావాస్య నాడు మెడిటేషన్ మీకు చాలా బాగుంటుంది. పౌర్ణమి నాడు మెడిటేషన్ కన్నా కూడా అమావాస్య నాడు మెడిటేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. కాకపోతే ఆ రోజు మీరు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. అంటే ఉపవాసం ఉండమని నేను చెప్పట్లేదు. ఆ రోజు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా మితాహారం తీసుకుని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి దూరంగా ఉండి, అంటే అవసరమైనంత మాత్రమే ఆ రోజు వాడుకుని, ఆహారాన్ని తక్కువగా తీసుకొని, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకొని, మధ్యాహ్నం పూట నిద్రపోకుండా, పేషెంట్స్కి ఈ రూల్స్ ఏమి వర్తించవు, నిద్రపోకుండా 2 పూట్ల స్నానం చేసి, మనస్సుకి వేరే అవగేషన్స్ లేకపోతే బాగా డిస్టర్బ్ అయ్యేటటువంటి సన్నివేశాల్లోకి మనసును పెట్టకుండా అట్లాంటి స్థితిలో ధ్యానం చేసుకుంటే ధ్యానం చాలా బాగా సాగుతుంది. అమావాస్య నాడు ధ్యానం సాగడమే కాదు, ఆ ధ్యాన స్థితి అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది మనలో. అది చాలా ఇంపార్టెంట్. అది ఆ స్టెబిలిటీ అనేది ధ్యాన స్థితిలో మనకు వస్తుంది. మన మనస్సుకి స్టెబిలిటీ అనేది వస్తుంది. అందుకే అమావాస్యను ఎప్పుడు వదిలిపెట్టబోకండి. పౌర్ణమి నాడు అలాగే పౌర్ణమి వదిలిపెట్టమని నేను చెప్పట్లేదు సుమండి. పౌర్ణమి గురించి చాలా మాటలు మనం చెప్పుకున్నాం కాబట్టి అమావాస్య గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను. ఓకే, సో in such a way the sun and the moon work through their apparent angles as seen from this earth as the true symbols of subjectivity and objectivity of man. అంటే భూమి చూసేటప్పటికి సూర్యచంద్రుల మధ్య గమనాలు, ఆ దూరాలు, ఏం జరుగుతుందో ఇదంతా కూడా మనం గమనించినట్లయితే ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదే మనలో జరుగుతుంది సుమా అని మనం తెలుసుకోవాలి. The new moon and the full moon denote the subjective and the objective reflections of the inner man. న్యూ మూన్ అంటే పౌర్ణమి అమావాస్యలు వీటిని తెలియజేస్తాయంటే సబ్జెక్టివ్ మ్యాన్ అంటే న్యూ మూన్, ఆబ్జెక్టివ్ మ్యాన్ అంటే ఫుల్ మూన్ అని మనం తెలుసుకోవాలి. ద న్యూ మూన్ అండ్ ది ఫుల్ మూన్ డినోట్ ద సబ్జెక్టివ్ అండ్ ద ఆబ్జెక్టివ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది ఇన్నర్ మ్యాన్.
రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్, లోపల ఉన్నటువంటి ఎవరైతే పురుషుడు ఎవరైతే ఉన్నాడో, లోపల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో రిఫ్లెక్షన్స్ ఏంటన్నట్లయితే ఆబ్జెక్టివ్ అంటే ఫుల్ మూన్, సబ్జెక్టివ్ అంటే న్యూ మూన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్, దీన్ని మనం ఎట్లా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి లైఫ్లోకి అన్నట్లయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమావాస్య నాడు మనం పెళ్ళిళ్ళు అంటే అన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు, మనం డివేట్ అయిపోతాం. మనం సాధారణంగా అమావాస్య నాడు మనం శుభకార్యాలు చేయడానికి ఇష్టపడం, ఏదో పితృకార్యాలు అవన్నీ చేస్తాం, కానీ శుభకార్యాలు అవి చేయడానికి మనం ఇష్టపడం, బిజినెస్లు అవి స్టార్ట్ చేయడానికి మనం ఇష్టపడం, అక్షరాభ్యాసాలు కానీ, అన్నప్రాసనలు కానీ, వివాహాలు కానీ ఏవైనా సరే ఆ రోజు నాడు చేయడానికి మనం సాధారణంగా అది మంచి తిథిగా మనం భావించాం. కానీ శ్రాద్ధ తిథులు అవి పడ్డానికి ఉపయోగిస్తారు, అది మామూలు చాలా బేసిక్ అండర్స్టాండింగ్. ఎందుకు అట్లాంటి ఒకటి వచ్చింది అంటే ఆ రోజు అంతా అంతర్ముఖంగా, అంటే మనస్సు అంతర్ముఖత్వం చెంది లోపల ఉన్నటువంటి చైతన్యంతో కలిసేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఆబ్జెక్టివ్ వరల్డ్ మనకన్నా ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో చేసే పనులకి ఆ రోజు మనస్సు ఉత్సాహం చూపించదు. ఎంతసేపు అంతర్ముఖంగా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా గొప్ప ఎగ్జాంపుల్స్ కాదు, కానీ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటా. మన ఇంటికి వెళ్ళిపోదాం, ఆఫీస్ అయిపోయిందండి, 5 గంటలు అయిపోయింది, అది 6 గంటలు అనుకుందాం. మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో మన బాస్ ఎవరన్నా వచ్చి కాసిన పని చేసి వెళ్ళిపోవచ్చు కదా అంటే మనకి ఎంతగా వేస్తుంది, మనకి ఎంతదాకా ఇంటికి వెళ్ళిపోదాం ఉంటుంది. మనకి ఇంటికి వెళ్ళిపోగానే ఆబ్జెక్టివ్ వాళ్ళు ఏముంది, ఇంటికి రాగానే ఇంట్లో 4 గోడల మధ్య కూర్చునేది, శుభ్ర స్నానం చేసి చక్కగా భోజనం చేసుకుని ఏదో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుని మన నెక్స్ట్ స్టెప్ మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్ అది నిద్రలోకి వెళ్ళిపోయే టైంలో మళ్ళీ ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి పనులు చేయమని అడిగారు అనుకోండి, అది ఏ డాక్టర్సో లేకపోతే ఏ సోల్జర్సో వాళ్ళ సంగతి మనం ఈ ఎగ్జాంపుల్స్ వాళ్ళని మనం చెప్పుకోకూడదు. మరి మీరు ఇమ్మీడియట్గా ఎగ్జాంపుల్ విన్న తర్వాత డాక్టర్స్ అర్జెంట్గా ఆపరేషన్ చేయాలంటే ఎట్లా అండి, మరి సోల్జర్స్ వార్ ఫ్రంట్లో ఉంటారు కదా, వాళ్ళు యుద్ధం చేయకపోతే ఎట్లా అండి, ఇలాంటి ఎగ్జాంపుల్ తెచ్చుకోబాకండి. అందుకే ప్రతి ఎగ్జామ్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే నిద్రపోయే సమయంలో మెలకువగా ఉండి చేసే పనులకి ఎక్కువ మన మనసు ఇష్టపడదు, అందుకనే నిద్రా సమయం అది. అట్లాగే మెలకువగా ఉండి చేసే పనులు చేసే సమయంలో నిద్రపోతున్నాం అనుకోండి ఆఫీసులో, మనం ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. రాత్రులు చేసే పనులు రాత్రులు చేసుకోవాలి, పగలు చేసే పనులు పగలు చేసుకోవాలి. రాత్రి అంటే అమావాస్య మనకి, పగలంటే పౌర్ణిమ. దీన్ని మనం ఎట్లా అస్ట్రాలజీలో ఎలా మార్చుకుంటాం మనం అంటే 10 మందితో కలిసి చేసే పనులు కానీ, అంటే ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, లేదా వేరే కార్యక్రమాలు కానీ, లేకపోతే ఎక్స్పాండ్ పోయి కొద్ది ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయేటటువంటి కార్యక్రమాలు కానీ, అవన్నీ కూడా ఎప్పుడు చేసుకోవాలంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పంచమి వస్తుంది కదా, అంటే చంద్రుడు కొద్దిగా చవితి వెళ్ళిపోయిన తర్వాత పంచమి నాటికి చంద్రుడు కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ, అలా ఇంకొంచెం ఎక్కువ, దశమి నాటికి కొంచెం ఎక్కువ, ఏకాదశి నాటికి ఇంకొంచెం ఎక్కువ చంద్రబింబం కనిపిస్తుంది, పౌర్ణమి నాటికి పూర్తి చంద్రబింబం కనిపిస్తుంది. అట్లాగే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పౌర్ణమి ముందు కానీ మనం మొదలు పెట్టుకుంటే, ఎట్లాగైతే చంద్రుడి తాలూకు తన కళ్ళు అట్లా పెంచుకుంటూ వెళ్తున్నాడో, అట్లాగే ఈ పనులన్నీ కూడా అలా అభివృద్ధి చెందుతూ వెళ్తాయి సుమా అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సంశయాలు ఎక్కువ ఉంటాయి కదా సార్, మళ్ళీ చంద్రుడు నెమ్మదిగా క్షీణిస్తుంటాడు కదా, ఈ సమయంలో చేసిన పనులన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయా అని డౌట్ వస్తుంది. అలా డౌట్లు రాకూడదు. ఎందుకు రాకూడదు, చెట్టు వేసాము, నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తున్నాము, పెంచిన తర్వాత కొంతమందికి వెళ్ళిన తర్వాత అదేదో పువ్వులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి, తర్వాత పళ్ళు వచ్చినాయి, తర్వాత ఆ పళ్ళు అన్నీ పైన విత్తనాలు వచ్చినాయి, మళ్ళీ చెట్లు వస్తాయి. ఆ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మళ్ళీ పట్టుకొచ్చి సార్ పౌర్ణమి ముందు మొదలు పెడితే అక్కడ దాకా వెళ్ళాక మళ్ళీ కిందకు వస్తాయా అడుగుతారు, సాధారణంగా అడుగుతారు. ప్రిడిక్షన్స్కి వచ్చిన వాళ్ళు, సార్ నెక్స్ట్ ఇయర్ అంతా మీరు బాగుంటుంది సార్ అని చెప్తాం మనం పాజిటివ్గా, అంటే కొంచెం హ్యాపీగా ఉంటారు. అంటే హ్యాపీగా ఉంటారని కాదు, ఒక 2 years పీరియడ్ చాలా బాగుందండి, ఈ 2 years పీరియడ్లో మీరు ఏం చేసినా బాగా కలిసి వస్తుంది మీకు,
చేసుకోండి సార్, మీరు స్టార్ట్ చేయండి పర్లేదు అని చెప్తాం. అక్కడితో వెళ్ళిపోరు. సార్ 2 years పోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది సార్, మళ్ళీ బిజినెస్ అంతా పడిపోద్దంటారా అని అడుగుతారు. ఏం చేయాలి అంటే జన్మంతా ఆడికి మొత్తం ఏ సమయంలో మొత్తం చెప్పించుకోవాలి, ఒకటి ఉంటుంది లేదా ఒక సమస్య ఉంటుంది. సార్ 2 years పోయిన తర్వాత పీరియడ్ బాగుండదు అని. నువ్వు వ్యాపారం పెట్టుకుందాం అంటున్నావు, మంచి టైం నడుస్తుంది, వ్యాపారం పెట్టుకోవా, వృద్ధిలోకి వస్తుంది, పో తర్వాత మాట్లాడదాం, 2 years పోయిన తర్వాత రా అని చెప్పి పంపించాల్సి వస్తుంది. 2 years పోయిన తర్వాత ఏదో చెడు మంచి బ్యాడ్ పీరియడ్స్ గుడ్ పీరియడ్స్ నడుస్తూ ఉంటాయి. ప్రారంభం చేసేటప్పుడు మంచి పీరియడ్లో మనం ప్రారంభం చేసుకుంటాము, దాన్ని సక్రమంగా నడిపించుకుంటూ వెళ్తాము. మధ్యలో ఎక్కడ ఒడిదుడుకులు వస్తే దాన్ని సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ జన్మంతా మంచి పీరియడ్ ఉంటేనే నేను పనులు ప్రారంభిస్తాను, జన్మంతా ఇలాగే ఉంటుందేమో నా జీవితం కాబట్టి ఏ పని నేను ప్రారంభించను అనేటటువంటిది మానవ సహజమైన కార్యక్రమాలు కాదు కదా. అట్లాగే అది నేను ఒక ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో మీకు చెప్పేది అంటే ముహూర్తాలు అయిపోతున్నప్పుడు అభివృద్ధిలోకి రావాల్సినవి ఆబ్జెక్టివ్ వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా పౌర్ణమి ముందు అంటే పంచమి దాటిన తర్వాత పౌర్ణమి ముందు చేసుకుంటూ వెళ్ళినట్లయితే అవి ఎక్కువ అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక కాలిక్యులేషన్. అంటే మరి పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య ముందుకు వెళ్ళే పనులు మొదలు పెడితే మరి అన్నీ అలాగా కిందకి వెళ్ళిపోతాయంటే అలా ఉండదు. అంటే ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ అని 2 పదాలు వాడతారు మాస్టర్ గారు బాగా. ఎక్స్పాన్షన్ పీరియడ్స్ కొని కన్సాలిడేషన్ పీరియడ్స్ కొని ఉంటాయి. ఏ సమయంలో ఏ పనులు చేసుకోవాలనే చోట డిస్కస్ చేస్తాం మనం. అమావాస్య ముందు కూడా ఏ దశమి నాడో ఏకాదశి నాడో చాలా మంచి ముహూర్తాలు ఉంటాయి. అప్పుడు కూడా పెళ్లి చేసుకుంటాం మనం, అప్పుడు కూడా వ్యాపారాలు మొదలెట్టుకుంటాము, అవి కూడా బాగానే ఉంటాయి. నేను ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ప్రిన్సిపల్ని ఎప్పుడు ఎట్లాగా ఏ సందర్భంలో ఏ దేశంలో ఏ పరిస్థితుల్లో అప్లై చేసుకోవాలనేటటువంటిది దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనం సంపాదించుకోవాలి. ప్రతి దానికి అదే ఎగ్జాంపుల్ మనం పెట్టుకుందాం అంటే కుదరదు, అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక ధ్యానం చేసుకుందాం అనుకుంటున్నాం, మంత్రోపదేశం తీసుకోవాలనుకుంటున్నాం, మంత్రాన్ని సాధన చేసుకోవాలనుకుంటున్నాం, ధ్యానస్థితిని ఇంకా పెంచుకోవాలని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, అమావాస్య ముందు ఎప్పుడైతే మనం దాన్ని మనం ఎక్కువ ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి, అమావాస్య ముందుకు వెళ్తున్న కొద్ది కొంచెం న్యాచురల్గా ఉండేటటువంటి ఆ ఫినామినన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇమిటేట్ చేస్తున్నాం, దానికి మనకి సంబంధాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. అప్పుడు నెమ్మదిగా ధ్యానం తాను సమయాన్ని పెంచుకుంటూ ఉంటే ఏమవుతుంది తెలుసా, పెంచుకుంటూ పోతున్నప్పుడు అది కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు, మనం నేచర్తో మనం అనుసంధానం అవుతున్నాం, మనం అంత కొరిలేట్ అవుతున్నాం, మనం దాన్ని ఇమిటేట్ చేస్తున్నాం మనం. అట్లా అమావాస్య అలాగ సాధన చేసుకుంటూ పోతే అమావాస్య నాటికి ఏమవుతుంది తెలుసా, ధ్యానస్థితి అనేది మనకు కుదురుతుంది, అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ పౌర్ణమి ముందు పోదు, అది కంటిన్యూ అవుతుంది. అదే ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే. అది ఇట్లాగా చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఈ మాస్టర్ గారు చెప్పేవాటికి. మనకి తెలిసినంతవరకు మనం చెప్పుకుంటున్నాము. అందులో ఎంత సాధ్యం అవుతుందో అంతా మన జీవితంలో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.